TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. మరొకసారి హిందూవాణి యాదాద్రి భువన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని అందించి వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగత సమాచారాలు. ఓకే సార్. జై భవానీ వీర శివాజీ. వస్తూ చేయండి హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులందరికీ మరొకసారి హిందూవాణి యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ మరియు పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కుమ్మమణి కుమార్ రెడ్డి గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ మరియు పట్టణ శాఖ సభ్యులకు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ తంగలపల్లి రవికుమార్ మరియు శ్రీవాణి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. హిందూవాణి జిల్లా మరియు పట్టణ శాఖ సభ్యులు. ఇస్తున్నటువంటి ఈ యొక్క శోభయాత్రలో మీరందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం మన తాతలు తండ్రులు మన ముత్తాతలు కూడా మనకి ఎన్నో లక్షకుంటున్నామంటే ఆలోచించాలి ఒకసారి. అతను 35 సంవత్సరాలు తన కోసం అంటూ ఏమీ ఆశించకుండా తన పూర్వకంగా సర్వస్వం దేశం కోసం, హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్. టేబుల్ కూడా
ఈరోజు ఈ దేశం గర్వించదగ్గ రోజు, ఈ జాతి గర్వించదగ్గ రోజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజు ఇది. ఆయన జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు దేశంలో కొన్ని శతాబ్దాల నుంచి ఈ దేశానికి సేవ చేసిన, ఈ దేశం కోసం పోరాటం చేసిన మహనీయులలో మొదటిగా ఉండేది శివాజీ మహారాజే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే 1600 సంవత్సరంలో ఈ జాతికి ముప్పు వాటిల్లినప్పుడు, ముష్కరులు ముట్టడించే కార్యక్రమం చేస్తున్నప్పుడు, మొఘలులు ఓ పక్క విధ్వంసం సృష్టిస్తుంటే, బిజాపూర్ సుల్తానులు ఓ పక్క ముట్టడిస్తుంటే, ఈ జాతి ధర్మాన్ని, ఈ జాతి గౌరవాన్ని కాపాడడానికి 17వ సంవత్సరంలోనే యుద్ధం చేసి ఆనాడే మరి రాజ్గఢ్ కోటను, మరి మిగతా కోటలను స్వాధీనం చేసుకొని, మరి ఆనాడు 50 ఏళ్ళు మాత్రమే బతికే ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడడానికి, ఈ జాతీయ ఔన్నత్యాన్ని నిలపడానికి పుట్టిండవరా అంటే శివాజీ మహారాజ్. అట్లాంటి గొప్ప వ్యక్తి దక్షిణ భారతానికి వింధ్య పర్వతాలు దాటి కిందికి రావాలంటే సాహసించిన మొఘలుడు ఎవ్వరు లేరు. మరి ఆనాడు ఔరంగజేబ్ కూడా భయపెట్టిన, ఆయనను కూడా భయపెట్టిన వ్యక్తి అంటే శివాజీ మహారాజ్. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర పోరాటం 100 ఏళ్ల కింద మొదలై మళ్ళీ మనం స్వతంత్రం తెచ్చుకున్నాం, అన్ని జరిగినాయి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిండొచ్చు. కానీ ఆ రోజు కనుక ఇట్లాంటి రాజులు లేకపోతే, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడటం లేకపోతే, ఈరోజు మనం పోరాటం చేసే వాళ్ళం ఈ రోజుకు మరి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటుండే.